నందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను మీకిచ్చిన మహత్కార్యములన్నీయు ఫరో ఎదుట చేయవలెను సుమీ. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను. అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నితి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. చదవబడిన వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఎంతో చక్కగా స్పష్టంగా అందరికి అర్థమయ్యే రీతిగా లేఖన భాగాలు చదివి సహాయం చేసిన సిస్టర్ భవాని గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మంచిదండి. మనం ఎంతో ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాము. దేవుని దాసురాలు మన మధ్యలో వర్తమానం అందించటకు సిద్ధంగా ఉంటుండగా దయచేసి మనందరం కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి దేవాక్యాన్ని విందామండి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు, అన్మ్యూట్ చేయొద్దు. దయచేసి మొబైల్ కూడా చెక్ చేసుకుంటుండండి. మన మధ్యలో ఉన్న సిస్టర్ ఈమణిరావు గారు దైవ సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ పెద్దలకు కూడా వందనాలు. మరి ముఖ్యంగా దేవాది దేవునికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. మనం చదివిన లేఖన భాగాన్ని అందరూ ఎరిగిన వారమే. ఈరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి నిర్గమకాండం మొదలుకుని మనము మోషే గారి గురించి చాలా విషయాలు వింటూనే ఉంటాము. మోషే గారు ఎంత పెద్ద హీరోనో మనకు తెలుసు, కానీ వారి భార్యని గురించి మనం ఎక్కువగా లక్ష్య పెట్టము. ఆమె క్యారెక్టర్ గాని ఆమె గురించి గాని గొప్పగా ఏమీ చెప్పుకోము. అందుకని నేను ఈరోజు సిప్పోరాని ఎంచుకున్నాను. ఈరోజు సిప్పోరా గురించి కొన్ని అమూల్యమైన పాఠ్యాలు నేర్చుకుందామండి. దేవుడు నాతో మాట్లాడిన మాటలు మీకు తెలియజేయుచున్నాను. మొదట మోషే గురించి మనం ఒక్క మాట ఆలోచించినట్లయితే, మోషే ఐగుప్తులో ఒకరిని కాపాడబోయి హంతకుడయ్యి పారిపోయి వస్తాడు. అక్కడ హంతకుడయ్యి పారిపోయేస్తే ఇక్కడ 7 కాపాడి పెండ్ల కుమారుడయ్యాడు. 7 కాపాడి పెండ్ల కుమారుడు అయ్యాడు. ఇక్కడ మిద్యాన్లో. మన సిప్పోరా గురించి కొన్ని శ్రేష్టమైన సంగతులు తెలుసుకునే ముందు ఆమె ఇంట్రడక్షన్ కూడా కొంచెం తెలుసుకుందాం. సిప్పోరా మనకి 3 సార్లు మాత్రమే బైబిల్లో కనిపిస్తుంది. 2 మాటలు మాట్లాడుతుంది, నీవు నా రక్త సంబంధమైన పెనిమిటివి అని. ఎంత మౌనంగా ఉంటదంటే ఈ సిప్పోరా గురించి, ఈమె సాధువైనటియు మృదువైనటియు గుణమైన అక్షరాలంకారం అలంకరించుకున్న స్త్రీగా కనిపిస్తుంది. మనకి ఈమె గురించి ఒక్క మాట మాట్లాడాలంటే ఒకే ఒక మాటలో, యువర్ యాక్షన్ స్పీక్స్ మోర్ దెన్ యువర్ వర్డ్స్. ఆ మాట ఆమెకి 100% సరిపోతుంది అనమాట. చాలా చక్కగా సమయస్ఫూర్తిగా సమయానుకూలంగా చక్కగా మాట్లాడుతుంది ఆమె. ఒక మాట 2 మాటలు మాట్లాడినా ఆ విధంగా మాట్లాడుతుంది. మనము ఈ యొక్క నిర్గమము గురించి, నిర్గమాకాండంలో ఐగుప్తీయులు మరి ఐగుప్తు నుంచి ఆ చెర నుంచి బయలుదేరి కానానుకు చేరే ఈ నిర్గమం కార్యక్రమంలో 12 మంది గోత్రకర్తల్ని దేవుడు ఎంచుకున్నట్లుగా మనం చూస్తాము. ఆ 12 మందిని గురించి మనకందరికీ తెలిసిందే. 12 మంది రూబేను, షిమ్యోను, వీళ్ళందరూ లేవి, ఇస్సాకారు, వీరందరి గురించి మనకు తెలిసిందే. ఆ 12 మంది గోత్రకర్తలు మనకి లాస్ట్ ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు వారిని చూస్తూనే ఉంటాం. కానీ 12 మంది వారి వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క నిర్గమ స్త్రీల గురించి మనం ఎవరు లక్ష్యము చేయము. వారి గురించి
క్లుప్తంగా 2 మాటలు, ఈ 12 మందిలో సిప్పోరా కూడా ఉంది. వారి గురించి 12 మంది గురించి క్లుప్తంగా 2 మాటలు చెప్పుకున్న తర్వాత మనము ఈమె సిప్పోరా గురించి వెళదాం. వీరు ప్రత్యక్ష గుడారం పనికై చాలా మంది కూడా వాడబడ్డారు. ఈ 12 మందిలో. ఈ 12 మందిలో షిప్రా, పూయ అనేవారు ఉంటారు నిర్గమమ కార్యక్రమంలో. ఏకబెతు, మిరియాము, ఫరో కుమార్తె. ఏకబెతు మరి ఆ సమయంలో మిరియాము హెల్ప్ తీసుకుని మోషేని ఆ యొక్క చెరువులో నదిలో వదిలిపెట్టేయటం ఇదంతా మనకు తెలిసిందే. అక్కడ ఫరో కుమార్తె కనిపించటము, ఆ ఫరో కుమార్తె మోషేని తీసుకోవటము, యాక్సెప్ట్ చేయటము, ఫరో కుమార్తె యొక్క చెలికత్తెలు కూడా ఈ యొక్క నిర్గమంలో మనకు ఉన్నారు. సిప్పోరా ఉంది, తర్వాత హెబ్రీ స్త్రీలు, తర్వాత ఇంకా ఐగుప్తు స్త్రీలు, ఇలాగా 12 మంది ఉన్నారండి. ఈ 12 మందిని ఒక్కొక్కరి గురించి మనము ధ్యానించినట్లయితే చాలా సమయం అయిపోతుంది, కానీ ఈ రోజు సిప్పోరా గురించి మనం ధ్యానించుకుందాం. సిప్పోరాకి నేను ఇచ్చిన టైటిల్ ఏంటంటే సత్రంలో సున్నతి సిప్పోరా సమయస్ఫూర్తి. సత్రంలో సున్నతి సిప్పోరా సమయస్ఫూర్తి. ఈ సిప్పోరా గురించి ఇంట్రడక్షన్ చూద్దామండి. నిర్గమకాండము 2వ అధ్యాయము ఎవరైనా బైబిల్ ఉంటే తీసి చదవలసిందిగా మనవి చేస్తున్నాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. మిద్యాని యాజకునికి 7 కుమార్తెలు ఉండరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా, ఇక్కడ మనకి ఈ యొక్క సిప్పోరా యొక్క ఇంట్రడక్షన్ కనిపిస్తుంది. ఈమె మిద్యాను కుమార్తె. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు అని మనం ఇక్కడ చదువుకుంటాం కదా. ఈ వీళ్ళ డాడీకి 7 కుమార్తెలు ఉన్నారు. అనగానే ఒక రాజుకి 7 కుమారులు, 7 కుమారులు వేటకెళ్ళారని చిన్నప్పుడు మనం విన్న కథలు ఇది చదవగానే 7 కుమార్తెలు అనగానే జ్ఞాపకం వస్తుంది. అలాంటి కట్టు కథ కాదు, కానీ మనకు బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగాని ఇప్పటికీ ఎవిడెన్స్ తో సహా దేవుడు మనకు రాసించి ఇచ్చారు. ఈ 7 కుమార్తెల్లో ఒక కుమార్తె సిప్పోరా. అయితే ఈయన గొప్ప వ్యక్తి, మామూలు ఆర్డినరీ పీపుల్ కాదు, మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు. అయితే ఈ 7 కుమార్తెలు మేము ఎంత రిచ్ పీపుల్ కదా, మా పిల్లలు ఇంట్లో నుంచి బయటకు రాకూడదు అని అనుకోలేదు. గొర్రె కాపర్లు మరి మగవాళ్లే ఎక్కువగా గొర్రెల్ని కాసుకోవడానికి బయటకు వెళ్తారు. మనందరికీ తెలిసిన స్టోరీ, దావీదు గారు మరి గొర్రెల కాపరే, మనకి తెలిసిందే. మరి అరణ్యంలోకి వెళ్ళి గొర్రెలు కాసుకుని రావాలి అని అంటే వారికి పెద్ద ఛాలెంజెస్ అన్నమాట. మనకి తెలిసిన వాళ్ళు మన ఏసేపు అన్నలు కూడాని అక్కడ మందను కాచుకుంటూ పొలాల్లోనే ఉండేవారు. అది కూడా మనకు తెలిసింది. మోస్ట్లీ ఆడపిల్లలు బయటకు వెళ్ళరు, కానీ మగపిల్లలే గొర్రెలను కాసుకుంటూ ఇలాగ ఉంటారనమాట. కానీ ఇక్కడ 7 కుమార్తెలకి ఆయన చక్కని ఇచ్చినటువంటి తర్ఫీదు, చాలా గొప్ప తర్ఫీదుని ఇచ్చినట్లు మనము చూస్తూ ఉంటాము. నీళ్లు చేది తొట్లను నింపుచుండగా అంటే ప్రతిరోజు ఇంకా మంద తోలుకుని వచ్చేసి వాటర్ పెట్టేసి బావుల దగ్గరకు వచ్చి వాటర్ తోడి పెట్టి తర్వాత మందల్ని ఇంటికి తీసుకెళ్తారు. ఇది వాళ్ళ యొక్క కార్యక్రమం. అయితే ఏమవుతుందంటే ఈ రోజు త్వరగా ఇంటికి వచ్చేస్తారా? ఆ రోజు త్వరగా ఎందుకు ఇంటికి వచ్చారనంటే అక్కడ పెద్ద స్టోరీ ఉంటుంది, అది తర్వాత చెప్తాను. అయితే ఎక్కడికి వచ్చారో చూడండి. వారు వచ్చి తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా ఎక్కడికి వచ్చారు? బావి దగ్గర. బావి దగ్గర చాలా మంది పెళ్లిళ్ళు సెటిల్ అయినాయండి. చాలా మందికి బావి దగ్గర పెళ్లిళ్ళు సెటిల్ అయినాయి. ఎవరికెవరికి సెటిల్ అయినాయో చెప్పగలుగుతారా? రాహేల్కి బావి దగ్గరే సెటిల్ అయింది పెళ్లి, రిబ్కాకి బావి దగ్గరే సెటిల్ అయింది పెళ్లి, సిప్పోరాకి బావి దగ్గరే సెటిల్ అయింది పెళ్లి. ఇలాగా చెప్పుకుంటా వెళ్తే చాలా మందికి బావి దగ్గరే పెళ్లిళ్ళు సెటిల్ అయినట్లు మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం అన్నమాట. మంచి స్థలం అది. అయితే మంద కాపర్లు వచ్చి వారిని తోలివేసినప్పుడు అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాడు. ఇక్కడ మనకి సిప్పోరా కనిపిస్తుంది అనమాట. మందకి నీళ్లు పెట్టినప్పుడు మోషే చాలా మంచి స్వభావం గలవాడు, ఇతరులకి హెల్ప్ చేసేవాడు. అయితే వారు తమ తండ్రి అయిన రఘుయేల్ నద్దకు వచ్చినప్పుడు అతడు, ఏంటి మీరు ఇంత త్వరగా వచ్చారని అడుగుతారు. అంటే
బిడ్డల యొక్క నడవడికని ఎంత చక్కగా తండ్రి కనిపెడుతున్నాడు. ప్రతి తండ్రి ఇలా ఉంటే గనక చాలా బాగుంటది. కొంతమంది ఏదో మా బిడ్డలకి ఫ్రీడమ్ ఇవ్వాలి అన్నట్లుగా వదిలేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదండి. కరెక్ట్ సమయానికి బిడ్డలు వస్తున్నారా, రావటం లేదా, చాలా చక్కగా వారి నడతలన్నీ కనిపెట్టున్నాను. 31వ ప్రొవర్బ్స్ లో మనం చదువుకున్నట్లుగా మరి తండ్రిగా కూడా బిడ్డల నడతల్ని ఎంతో చక్కగా కనిపెడుతున్నట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. వారి తండ్రి అయిన రఘుయేలు వద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరు ఇంత త్వరగా ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. అందుకు వారు, ఐగుప్తీయుడు ఒకడు మంద కాపురుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టినని చెప్పగా, ఈయన చూడంగానే ఎలా ఉన్నారండి మోషే గారు చూడగానే, ఎందుకంటే రాజ్ కుమార్నిగా ఆ యొక్క ప్యాలెస్ లో పెరుగుతున్నాడు కాబట్టి రాజ్ కుమార్ని వస్త్రధారణ, ఆ యొక్క హెయిర్ స్టైల్ గాని, ఆయన చూడగానే వీళ్ళు ఇండియన్స్ అని మనల్ని చూసి ఎలా చెప్పేస్తారు అమెరికా వాళ్ళు, అలాగా ఈయన ఫలానా ఐగుప్తీయుడు వచ్చి మాకు మంద కాపర్లకి మాకు నీళ్లు సహాయం చేసాడని చెప్తారనమాట. అతడు తన కుమార్తెలతో అతడు ఎక్కడున్నాడు, ఆ మనిషిని ఎలా విడిచి వచ్చి తిరిగి అని చక్కని ప్రశ్నలు వేస్తారనమాట. వీళ్ళు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడారు. నవేడేస్ పిల్లలు ఉన్నట్లుగా వారు లేరు. నవేడేస్ పిల్లలైతే అంత సహాయం చేస్తే గనక మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని టకటక ఫోన్ చేసి వాళ్ళ నెంబర్ వీళ్ళు తీసుకోవటం, వీళ్ళ నెంబర్ వాళ్ళు తీసుకోవటం, చాటింగ్ మొదలు పెట్టడం, ఎన్నో కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటాం అనమాట. కానీ ఈ పిల్లలు ఎంత క్రమశిక్షణలో ఉన్నారో, సిప్పోరా గురించి మనం ధ్యానిస్తున్నాము. ఎంత క్రమశిక్షణలో ఉన్నారో చూడండి. అతడు తన కుమార్తెలు అతడు ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు, అతడిని పిలుచుకురండి అని చెప్పినప్పుడు మోషే ఆ మనిషినితో నివసించుటకు సమ్మతించెను. అంటే వాళ్ళ యొక్క మర్యాదలు గాని, వారు మాట్లాడే విధానం గాని మరి మోషేకి కూడా నచ్చింది. వాళ్ళ నాన్నగారు కూడా యాక్సెప్ట్ చేశారు. అక్కడ ఉండటానికి సమ్మతించారు. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకి ఇచ్చను. ఎంత ధైర్యం అండి! ఎవరో పరదేశి, ఎక్కడి నుంచో దేశం విడిచిపెట్టి వచ్చారు. ఆయన తల్లిదండ్రులు ఎవరో. ఇప్పుడు కాలంలోనే మనం ఎంతో ఎంక్వైరీలు చేసి పెళ్లిళ్ళు చేసుకుంటాం కదా. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ తాత ముత్తాతలు ఎవరు, 7 తరాల వరకు చూస్తారు. నవేడేస్ 7 తరాల వరకు చూడకపోయినా 2-3 తరాలన్నా మనం చూసి చేసుకుంటాం. కానీ ఎంత నమ్మకస్తుడంటే ఒక్క మాటలో, అందుకని అన్నమంతా ఉడికిందా లేదా అనేసి అన్నమంతా మనం పట్టుకుని చూడంగానే ఒక మెతుకు చూస్తే తెలిసిపోద్ది అన్నట్లుగా ఆయన ఒక్క మాటలోనే, ఒక్క సహాయంలోనే ఆయన గురించి అంతా అర్థమైపోయినట్లుగా కళ్ళు మూసుకుని మరి ఆ పరదేశిగా ఉన్నటువంటి మోషేకి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసినట్లుగా మనము చూస్తామండి. ఆమె ఒక కుమార్ని కనినప్పుడు మోషే, నేను అన్య దేశంలో పరదేశినే ఇంటిని అనుకుని వారికి గెర్షోము అని పేరు పెడుతుంది. ఇది ఆమె ఇంట్రడక్షన్ అండి. గెర్షోము అని పేరు పెడుతుంది. ఆమె అప్పటి వరకు చలాగా మరి మంద కాపర్లతోటి అరణ్యంలోకి వెళ్ళి మరి మందను మేపుకుంటూ వస్తూ ఆ చెల్లెళ్ళతోటి అక్కడ ఉన్నటువంటి కాపర్లతోటి రోజు అటు వాళ్ళతోటిని ఫైట్ చేయాల్సి వచ్చేది, ఇటు చెల్లెళ్ళతోటిని సమజాయించి చక్కగా నడిపిస్తూ వచ్చేది. సమయస్ఫూర్తి గలది నిజంగా చెప్పాలంటే. అంతలోనే మరి ఆమె యొక్క జీవితం వెంటనే మారిపోయినట్లుగా మనం గమనిస్తాం. వెంటనే పెళ్ళైపోయింది. పిల్లవాడు పుట్టేశాడు. వెంటనే చక్కగా ఆమె జీవితం మారిపోయినట్లుగా మనము చూస్తాం అన్నమాట. అయితే ఈ యొక్క సిప్పోరాలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఇంకా కొన్ని మనం ముందుకు చూసి ఇందాక మనం చదువుకున్నటువంటి సత్రము దగ్గరికి తర్వాత వెళదాము. 5 ఆత్మీయ పాఠాలు ఆమె దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. క్రైసిస్ లో ఉన్నప్పుడు లేచి పనిచేసింది ఈమె. చాలా క్రైసిస్. దేవుడు చెప్పాడు, నువ్వు లేవు, ఇంకెక్కడి నుంచి బయలుదేరి ఐగుప్తుకు వెళ్ళు అని అంటే ఐగుప్తుకు వెళ్ళడానికి ఆయన లేచారు. నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను బలపరుస్తాను, ఇలాగా అన్ని చెప్పి మరి సత్రములో ఎందుకు చంపడానికి చూశాడు? చాలా ప్రశ్నలు వస్తాయి. ఆ యొక్క పోర్షన్ చదివినప్పుడు లోతుగా బైబిల్ ధ్యానం చేసే వాళ్ళకి చాలా ప్రశ్నలు వస్తాయి అన్నమాట. అయితే ఈ క్రైసిస్ లో ఉన్నప్పుడు ఆమె సమయస్ఫూర్తి మనం చూసినప్పుడు నిజంగా అది గొప్ప ఆత్మీయ పాఠాలు మనకి నేర్పిస్తూ ఉంటదన్నమాట. ఆమెకు బలము, వస్త్రములు ఆమెకి ఘనతగా ఉన్నాయి. ఆమె బలం ఏంటంట, ఆమె బలమును ఘనత ఆమెకు వస్త్రాలంట.
ఆ మాటలు మనం చూస్తూ ఉంటాము. మోషే భయపడ్డా గాని అక్కడ ఆమె ధైర్య సాహసాలు కలిగి సమయస్ఫూర్తిని ప్రదర్శించినట్లుగా ఆ యొక్క సున్నతి కార్యక్రమంలో మనం చూస్తాం. భార్య అనే ఆమె మంచి ప్రార్థనా పరురాలుగా ఉంది, విధేయత చూపించింది, తెగింపు చూపించింది, భర్త పరిచర్యను కాపాడుకుంటుంది. నవేడేస్ అయితే మరి భర్త పరిచర్యకి భార్య ఎంత తోడుగా ఉండవలసి వస్తుంది. సగం విధేయత ఏనాటికి పనికిరాదు. దేవునితో ఫ్రెండ్ లాగా ముఖాముఖిగా మాట్లాడిన వాడు మోషే. అలాంటి గొప్ప మోషేని ఈ రోజు వరకు మనం ఎంతగానో గొప్పగా ధ్యానించుకుంటూ ఉంటాము. ఆయన వెనకాల ఉన్నటువంటి ప్రతి పురుషుని విజయం వెనక స్త్రీ ఉన్నట్లుగా ఈ స్త్రీ కూడా మరుగున ఉన్నట్లుగా మనము చూస్తాము. సున్నతి చేసే కార్యక్రమంలో ఎంత గొప్ప పరిచర్య చేసిందంటే అక్కడ పెద్ద పరిచర్య చేసినట్లు మనం గమనించగలము. దేవుడు ఒక్కొక్కసారి అన్యులను భార్యలుగా ఎంచుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏసేపు భార్య కూడా అన్యురాలే. అలాగే ఎంచుకుని మరి లీడర్ గా కూడా ఉంచుతాడనమాట. సిపోరా అన్యురాలే, రూతు అన్యురాలే, వీరందరూ కూడా అన్యులేనండి. జెనసిస్ లో మనము మన గలేషియన్స్ లో మనం చూస్తాము, యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, అందరికీ దేవుడు సమానమైన. విడిపోవటం కలవటం కూడా వీరిద్దరు అంటే విడిపోవటం అంటే ఏదో గొడవలు వచ్చి విడిపోవటం కాదు. కొంతకాలము ఐగుప్తుకు వచ్చిన తర్వాత మరలా మరి మోషే కొంతకాలానికి నువ్వు తండ్రి ఇంటికి వెళ్ళు అని పంపిస్తాడు, రెండో కుమారుడు పుట్టిన తర్వాత. అయితే ఎందుకు వెళ్ళమంటున్నావు అని ఒక్క ప్రశ్న కూడా ఆమె వేయదు. మరి ఇంత ప్యాలెస్ లో నన్ను మా నాన్నగారు ఇంత గారాభంగా ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇక్కడ పుట్టి పెరిగాను కదా, మరి ఇప్పుడు అరణ్య మార్గంలో మరి ఐగుప్తు తీసుకెళ్తున్నావు, అక్కడ ప్రజలు ఎలా ఉంటారో, అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో దేవుడు పిలిచాడని అంటున్నావు, మరి ఏంటి అని అనేసి ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. అసలు ఆమె మౌనంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. నువ్వు మౌనంగా ఉన్న ఎడల జ్ఞాని అని ఎంచబడదు అని సామెతల గ్రంథంలో మనం చూస్తాం అనమాట. అయితే మౌనంగా భరించిన గొప్ప స్త్రీ అనమాట ఈమె. సిప్పోరా ఒక్క మాట కూడా కంప్లైంట్ చేసినట్లు మనకు కనిపించదు. ఈమె గురించి ఇంకా మిరియాము కంప్లైంట్ చేస్తున్నట్లు ఈ కూషు దేహస్త్రాలు అనేసి మరి కంప్లైంట్ చేసినట్లు మనం చూస్తాం. కానీ ఈమె ఒక్క కంప్లైంట్ కూడా మోషే గురించి కానీ వాళ్ళ అత్తగారి గురించి కానీ కంప్లైంట్ చేసినట్లుగా మనం బైబిల్లో ఎక్కడా చూడము. మోషే మీద సనడానికి, గొనవడానికి, కర్రలు తీసుకురావడానికి, చంపడానికి కూడా ఎదురాడిన వాళ్ళు బయట నుంచి ఆయనకి ఎన్నో పోరాటాలు వచ్చినాయి. కానీ ఇంటిలో మాత్రము ఆమె ఎంతో సౌమ్యంగా భర్తకి తగినటువంటి విధేయురాలుగా మనము అనేక చోట్ల ఏ విధంగా అయితే మంచి మాటలు చూస్తున్నాము. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో చూసిన సుగుణములన్నీ కూడా ఈమె జీవితంలో మనకు కనిపిస్తాయి. ఫస్ట్ సిప్పోరా ఇత్రోకి కుమార్తె. ఒక 5-6 పాయింట్లు చెప్తాను, దయచేసి గ్రహించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఫస్ట్ ఆమె ఇత్రోకి కుమార్తె, తర్వాత మోషేకి భార్య, గెర్షోము ఎలియాజరుకేమో తల్లి. మిరియాము దృష్టిలో ఆమెమో కూషు దేహస్తురాలు. ఇశ్రాయేలు సమాజానికి ఆమెమో ఈయన ఒక అన్యురాలని పెళ్లి చేసుకున్నాడు అనేటువంటి నిర్లిక్షత కనిపిస్తూ ఉంటుంది. రక్షణ చరిత్రలో ధన్యురాలు. రాబోయేటువంటి మరి పెండ్లి ఆడుటకు మరి వధువు సంఘముగా కూడా సాదృశ్యంగా కూడా కనిపిస్తుంది. జీవిత అనుభవాల్లో కెతురా కుమార్తె అని నేను ఎందుకు అంటున్నానంటే, వీరు మిద్యానీయులు కెతురా వంశము నుంచి, కెతురా సంతానము నుంచి వచ్చిన వాళ్ళు. మనకి ఈ మాటలు నేను సొంతంగా చెప్పడం లేదు. మనకి ఈ మాటలు ఆదికాండంలో అబ్రహాము మొదటి సంతానానికి మరి ఇశ్రాయేలీలు అని పేరు పెట్టబడతారు. ఎవరికి? వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు పుట్టిన సంతానం అంతా కూడా ఇశ్రాయేలీలు.
తర్వాత ఇష్మాయేలుకు పుట్టిన సంతానం, ఇష్మాయేల్ పుడతాడు కదా, హాగరుకు పుట్టిన సంతానం అందరూ కూడా అరబియన్స్ అని చెప్తాము. తర్వాత ఆయన మూడో ఆమెను పెళ్లి చేసుకుంటారు, కెతూరాని. కెతూరాకు పుట్టిన వాళ్ళు కూడా 6 ఉంటారన్నమాట. వాళ్ళ 6 కూడా మరి ఆయన బ్రతికిన కాలంలోనే మీరు ఈ ప్రాంతానికి వెళ్ళిపోండి, మీరు ఈ ప్రాంతానికి వెళ్ళిపోండి అని అలా ఆ 3 గ్రూపులను కూడా దేవుని చిత్తానుసారంగా ఆయన డిఫరెంట్ ప్లేసెస్ కి పంపించినట్లుగా మనము చూస్తాము. ఒక మాట చదువుకున్నారండి, ఆదికాండం 25:1 అబ్రహాం మరలా ఒక స్త్రీని వివాహం చేసుకును, ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యక్షాను, మెదాను, మిద్యాను, ఇబ్షాకు, షూవహు అను వారిని కనెను. వీరిలో మిద్యాను అని మనం చూస్తున్నాం కదా. ఈ మిద్యాను వంశం నుంచి వచ్చిన వాడే కెతూరా తండ్రి గారు. మిద్యాను యాజకుడు అని ఇందాక మనం చదువుకున్నాం కదా, అక్కడి నుంచి వచ్చిన వాడే కెతూరా. సిప్పోరా యొక్క తండ్రి మరి ఇత్రో నాన్నగారు మిద్యాను నుంచి వచ్చిన వారనమాట. అక్కడి నుంచి వచ్చింది కాబట్టి జీవిత అనుభవాల్లో కెతూరా కుమార్తె. ఈ కెతూరా వంశం వాళ్ళందరూ కూడా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా గుడారాల్లో నివసించే వాళ్ళు చాలా టఫ్ సిచ్యుయేషన్స్ ని కూడా ఎదుర్కొంటారనమాట. వాళ్ళు ఇంట్లోపలే కూర్చుండి సుకుమారంగా బ్రతికిన వాళ్ళు కారనమాట. మరి యాయేలు గురించి మనం ఆలోచన చేస్తే ఆమె కూడా గుడారాలలో నివసించిన ఆమె అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ గుడారాల్లో నివసించిన ఆమె కూడా ఎంత సమయస్ఫూర్తిని, శత్రువుని ఎంత ధీటుగా ఎదుర్కొని, ఒక స్త్రీ అయ్యింది ఎవ్వరు చంపలేనటువంటి మరి సిసేరాన్ని ఒక్క మేకుతో చంపేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇప్పుడు మనము ఈ పాఠ్య భాగంలోకి వద్దాం రండి. నిర్గమాకాండము 4:21 మనము చూసుకుందాం. నిర్గమాకాండము 4:21 అప్పుడు యెహోవా మోషేతో ఇలాగన్నాడు. ఏమన్నాడు? నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. ఎలా చేయాలి ముందే చెప్పారు. నువ్వు ఈ కర్ర తీసుకో, ఈ కర్ర కింద పడేస్తే ఏమవుతుంది, పాము అవుతుంది, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అసలు నువ్వు ఐగుప్తుకి తిరిగి వెళ్ళానంటే, మన ఇశ్రాయేల్ని విడిపించు అనంటే 5 సార్లు 4 సార్లు వంకలే చెప్తారు, నేను వెళ్ళను బాబోయ్ అనేసి. అయినా సరే దేవుడు బలపరిచి పంపిస్తాడనమాట. 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నిర్గమాకాండం 3:1 మోషే మిద్యాని యాజకుడైన ఇత్రో అని తన మామ మందను మేపుచు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఇంకా అక్కడ? మామ మందను. 40 సంవత్సరాలు కూడా ఈయనకి సొంత మంద అంటూ ఎవరూ లేరు, ఏదీ లేదు, సొంత మంద లేనే లేదు. మామ మందను మేపుచు. అక్కడ యాకోబు జీవితంలో మనం ఏం చూస్తాము, 20 సంవత్సరాలే ఉన్నది, కానీ ఎంత పెద్ద గుంపు ఈ యొక్క మందని ఆయన సంపాదించుకున్నాడు. చాలా ఆస్తిని సంపాదించుకున్నాడు. నా మంద అని చెప్పుకోవడానికి ఆయనకి సపరేట్ మంద ఉంది. కానీ మోషే జీవితంలో మామ మంద అని ఇంకా 40 సంవత్సరాల తర్వాత కూడా అదే చూస్తాము. ఆయనకి సొంత మంద అంటూ లేదు. అందుకనే మోషేని యేసు ప్రభుకి సాదృశ్యంగా మనము చూస్తాము. సిప్పోరాని రానయ్యున్నటువంటి మరి వధువు సంఘముగా ప్రిపేర్ అవుతున్నటువంటి వధువు సంఘముగా కూడా మనము చూస్తాం అన్నమాట. మామ మందను అంటే ఒకసారి సిప్పోరా జీవితాన్ని మనం ఆలోచిస్తున్నాం కదా. మరి మామ మంద అన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, అప్పటి వరకు ఆమె మందను మేపింది, తండ్రి మందను మేపింది. ఇప్పుడు భర్త తండ్రి మందనే మేపుతున్నాడు. అంటే ఈయనకంటూ ఒక సంపాదన లేదు. నువ్వు ఉద్యోగం చేయవా, నవేడేస్ వాళ్ళైతే నువ్వు ఉద్యోగం చేయవా, ఇంకా నువ్వు వేరే వాళ్ళ సంపాదన మనం తింటా ఉందామా, నీకంటూ సొంతది ఉండాలి కదా అని ఎంత ఫోర్స్ చేసేవాళ్ళు. కానీ ఈమె అయ్యే విధంగా కూడా ఫోర్స్ చేయలేదు. మరి ఒకసారి మొదట్లో పెళ్లి అయ్యేంత వరకు తండ్రి క్రింద ఉంది, తండ్రికి లోబడుతూ ఉంది అనుకుంటే, ఇప్పుడు ఇంకో డబల్ ఏంటంటే, మరి బాస్ ఎవరయ్యారండి? తండ్రే అయ్యాడు. భర్తకు కూడా బాస్ ఎవరు? తండ్రే అన్నమాట. అసలు అయినప్పటికీ కొంచెం కూడా నోరు మెదపకుండా ఆమె ఎంతో సున్నితమైనటువంటి స్వభావంతో మరి ఒక కంప్లైంట్ కూడా భార్యాభర్తల మధ్య ఉన్నట్లు మనము చూడట్లేదండి. ఎంత సౌమ్యురాలో ఆమె. అయితే మోషే మందను మేపుచు ఆ మందను అరణ్యంలో అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు.
అప్పుడు అక్కడ ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. ఇదంతా మన స్టోరీ తెలిసిందే. ఇదంతా చెప్పుకుంటా వెళితే నాకు సమయం చాలదు. నేను క్లుప్తంగానే ముగించేస్తాను. అయితే 5వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము అనేను. నిజంగా మనం ఏ స్థలంలోనైనా కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ స్థలాన్ని దేవుడు పరిశుద్ధపరిచేస్తాడండి. వాళ్ళు ఎక్కడో అరణ్యంలో ఉన్నప్పుడు ఆ స్థలాన్ని కూడా అక్కడ పరిశుద్ధపరిచేసాడు. ఒకసారి మా అమ్మగారు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఒక ప్రాంతానికి వెళుతుంటే ట్రైన్లో దేవుడు మాట్లాడారు. అమ్మగారు మంచి ప్రార్థనా పరురాలు. ఎక్కడున్నా సరే దేవునితోటి ఆమె హృదయం కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ట్రైన్లోనే దేవుడు ఆమెతో మాట్లాడారనమాట. అలాగా ఎన్నో మనం సాక్ష్యాలు వింటూనే ఉంటాము. బాత్రూంలో ప్రార్థన చేసిన దేవుడు వింటూనే ఉంటాడండి. మనం ఏ స్థలంలో నుంచి అబ్బా తండ్రి అని మొరపెట్టినా ఆయన సన్నిహితంగా ఉండి ఆలకించే దేవుడు. అయితే మరియు ఆయన నేను 6వ వచనము, ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఆయన నిశ్చయముగా చూచాడు, దిగి వచ్చాడు. వాళ్ళ నిట్టూర్పులన్నీ కూడా వారి మొరను విన్నాడు. ఆయన ఇంకా దుఃఖాన్ని చూశాడు, దిగి వచ్చిన దేవుడు. అప్పుడు నువ్వు వెళ్ళు అనని దేవుడు చెప్పినప్పుడు మరి ఎంతో బేరసారాల తర్వాత అంటే చాలా ఆయన్ని కన్విన్స్ చేయవలసి వచ్చిందనమాట. అప్పుడు బయలుదేరి వస్తున్నప్పుడు జరిగిన విషయము. ఈమె ఇంత చక్కని కంఫర్ట్ జోన్ లో నుంచి ఈమె ప్రయాణమై వస్తున్నప్పుడు అసలు ఎలా ఉంటుందా ఏంటా అని ఆల్రెడీ ఒక టెన్షన్. శారమ్మ ప్రయాణం అయ్యి నేను చెప్పిన దేశానికి వెళ్ళు అని అబ్రహాంతో అన్నప్పుడు ఆమె నిజంగా ఎంత కామ్ గా ఒక్క మాట కూడా ఎదురు చెప్పుకోకుండా ఎలాగా వచ్చింది. ఆమె గురించి మనం ఎన్నో విషయాలు ధ్యానించడానికి ఆమె గురించి చరిత్ర ఉంది, కానీ ఈమె గురించి ధ్యానించడానికి ఎక్కువ విషయాలు లేదు. అయితే ఈమె కూడా అలాగా నోరు మూసుకుని వస్తున్నప్పుడు అంటే విధేయురాలై భర్త చెప్పిన మాటకి విధేయత వహించి వస్తున్నప్పుడు దారిలో ఏమవుతుందంటే మరి నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంప నొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చున్నాడని నేను అని మరి మోషేకి దేవుడు సెలవిచ్చి పంపిస్తున్నాడు. ఇక్కడ చాలా సున్నితమైన విషయాలు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నానండి. మరి మోషేకి నువ్వు గనక పంపించకపోతే, నువ్వు ఫరోతో ఇలాగాను, నువ్వు గనక నా ప్రజలను పంపించకపోతే నీ జ్యేష్ఠపుత్రుని చంపుతాను. లాస్ట్ గా జరిగింది అదే కదా, చంపుతాను అని చెప్పి మరి సవాలు అంటే ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపిస్తున్నప్పుడు మరి ఆయన జీవితంలోనే ఒక పొరపాటు చేశాడు. అప్పుడు అతడు పోగు మార్గం సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతని చంప చూడగా, ఇది చాలా చాలా సంవత్సరాలు నాకు ఇది చాలా మరుగుగా ఉంది. దేవుడు కొన్ని తర్వాత మనం అనేక సార్లు చదివిన తర్వాత రివీల్ చేస్తూ ఉంటాడు కొన్ని విషయాలు. అయితే అతడు పోవచ్చున్న మార్గంలో అసలు వెళ్ళమన్నది దేవుడే, బయలుదేరి ఏదో ఒక విధంగా వస్తున్నాడు అని అనుకుంటే చంప చూడటం ఏంటి, ఎందుకు చంప చూస్తున్నాడు? ఆ ఒక్క విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఇశ్రాయేలుకు సున్నతి అనేటువంటి నిబంధన ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడు తన ప్రజలతో అబ్రహాంతో నిబంధన చేసినప్పుడు మీరు నా ప్రజలై ఉండునట్లుగా మీకు నేను ఒక నిబంధన ఇస్తున్నానని 17వ అధ్యాయం ఆదికాండంలో ఒక నిబంధన పెడతాడు. మనం 9వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే 14వ వచనం వరకు అక్కడ ఆ కార్యక్రమం అంతా ఉంటుందన్నమాట. అయితే మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధన గైకొనవలెను అని స్పష్టంగా 17వ అధ్యాయం ఆదికాండంలో చెప్పుచున్న మాటలు. అయితే అలాగని చెప్పి 13, 14 వచనాల్లో మనం ఏం చూస్తున్నామంటే సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యంగా చర్మము సున్నతి చేయబడదో అట్టివాడు తన ప్రజలలో నుండి జనులలో నుండి కొట్టివేయబడును, వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పెను. చూసారండి,
ప్రతి ఒక్కళ్ళు సున్నతి చేసుకోవాలి. అందుకని 8వ రోజున ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సున్నతి అనే కార్యక్రమం చేస్తారు. నిజంగా మోషే క్రైసిస్ లో పుట్టాడు కదండి. అంటే మోషే పుట్టే సమయంలో మరి ఇలాంటి కార్యక్రమం చేస్తే వాళ్ళు ఎవరు ఒప్పుకోరు కదా, వచ్చి తీసుకెళ్లి అప్పుడే చంపేస్తారు. కానీ ఈమె సుందరుడై ఉండుట ఎగబెత చూసి మోషేని ఎలా దాసిందో, అసలు ఆ సున్నతి కార్యక్రమం కూడా మరి ఏడవకోకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుందో, ఎంత మెళకువలు తీసుకుందో, ఆ విషయాన్ని కూడా ఆలోచించినట్లయితే నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంటదన్నమాట. ఈయనకి మోషే గారికి సున్నతి పొందాలన్న విషయం తెలుసు. కానీ ఆ సమయంలో మరి ఈయన క్రైసిస్ లో పుట్టాడు కాబట్టి మనము మలాకీ నుంచి మత్తయి సువార్త వచ్చే వరకు ఆ యొక్క గ్యాప్ పీరియడ్ 400 సంవత్సరాలు మౌనంగా ఉన్నట్లుగా మనకి తెలుసు. ఆ సమయంలో 400 సంవత్సరాలు దేవుడు ఎవరితోనూ ప్రవక్తల ద్వారా గాని, ఇంకా ఆయన ముఖాముఖిగా గాని ఎవరితోనూ మాట్లాడలేదు. ఇక్కడ కూడా మనం 400 సంవత్సరాలు చూస్తాం మోషే పుట్టే ముందు ఈ ఇశ్రాయేల్ ప్రజలు అందరూ 70 మందిగా కలిసి ఐగుప్తుకు వెళ్ళినప్పుడు, యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఒక 100 సంవత్సరాలు గడిపేసి ఉంటారు. దాని తర్వాత 400 సంవత్సరాలు ఆ సమయంలో దేవుడు వారితో ఏమీ మాట్లాడకుండా మౌనముగా ఉన్నాడు. ఇక్కడ 400 సంవత్సరాలు, అక్కడ మనకి క్రొత్త నిబంధన మొదలయ్యేటప్పుడు 400 సంవత్సరాలు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే అలాంటి క్రైసిస్ సమయంలో మోషే పుట్టినప్పుడు, మోషేని బ్రతకటమే కష్టం అనుకున్న సమయంలో మరి వాళ్ళు ఈ యొక్క సున్నతి కార్యక్రమము బహుశా నిర్లక్ష్యం చేసే ఉంటారు ఇశ్రాయేలీలు. అందుకే ఈయన కూడా అంతగా పట్టించుకోలేదు. ఎక్కడ చేస్తే సున్నతి చేస్తే ఎక్కడో ఇలాంటి వాళ్ళు మాత్రము అక్కడక్కడ మరి మగపిల్లలు పుడితే చంపేస్తారు అనేటువంటి ఆ యొక్క భయంతో ఇక సున్నతి కార్యక్రమాన్ని సరిగా అవలంబించి ఉండరు. అందుకని మోషేకి అది మైండ్ లోకి సరిగ్గా ఎక్కలేదో, మరి ఎలా మర్చిపోయాడో తెలియదు కానీ ఆయన కుమారునికి సున్నతి లేకుండా తీసుకొస్తున్న సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనము చూస్తా ఉంది. అయితే మిద్యాన్రాలైనటువంటి ఈ సిప్పోరా ఏ విధంగా ఆ యొక్క సున్నతి కార్యక్రమం అందుకే దేవుడు ఈ విధంగా చేస్తున్నాడని గ్రహించిందో చూడండి. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడిన, వివేచన వలన అది స్థిరపరచబడినని దేవుడు చెప్పినట్లుగా నిజంగా వివేచన ఆత్మను, జ్ఞానపూరితమైన ఆత్మను దేవుడు మరి దానియేలుకి గాని, మనం యేసేపు జీవితంలో గాని చూస్తూ ఉంటాం. గాని ఈమెకు కూడా అలాంటి సమయ స్ఫూర్తినిచ్చినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అయితే నీ సంతానము కాని పోవు మార్గమున సత్రంలో యెహోవా అతని ఎదుర్కొన్న చంప చూసినప్పుడు వెంటనే అప్పుడు అతను, అంటే మోషే నిరుత్సాహ స్థితిలో చూడడం అంటే ఆయన కొలాప్స్ అయిపోయినట్లుగా, అంటే ఇంకా ఒక విపత్తుని, ఒక టెర్రర్ ని ఎదుర్కొన్నటువంటి పరిస్థితిలో అటు ఏమీ చేయలేనటువంటి నిస్సత్తువైనటువంటి సమయంలో ఇంకా ఆయన కృంగిపోయినటువంటి, ఒక మాటలో చెప్పాలంటే కృంగిపోయిన సమయంలో సిప్పోరా చూపినటువంటి సమయస్ఫూర్తి. అందుకనే దీనికి నా యొక్క మెసేజ్ కి ఈరోజు సత్రంలో సున్నతి సిప్పోరా సమయస్ఫూర్తి అని టైటిల్ ఇచ్చాను. కాబట్టి సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. ఈ యొక్క మాట మాత్రమే తను బైబిల్ గ్రంథంలో మాట్లాడినట్లు మనకి అర్థమవుతుందండి. నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను, అంతటా ఆయన అతన్ని విడిచిపోయాను. ఎప్పుడైతే ఆ రక్తాన్ని ఆమె చేతుల నిండా, మామూలుగా అయితే సున్నతి చేసేటప్పుడు ఆడవాళ్ళు అసలు ఆ స్థలంలోనే ఉండరు, దూరంగా వెళ్ళిపోతారు. అంటే కుమారునికి సున్నతి జరుగుతుంటే ఆ యొక్క ఇప్పుడు కూడా మనం చెవులు కుట్టిస్తూ ఉంటాం కదండి. అసలు లేడీస్ చూడలేరు అనమాట. డాడీనే ఒళ్ళో పెట్టుకుని ఎంతో చక్కగా కుట్టిస్తూ ఉంటారు. మన సమయంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి కార్యక్రమం. మరి అక్కడ సున్నతి అనే కార్యక్రమం చేసేటప్పుడు ఆడవాళ్ళు అసలు ఉండరు, తట్టుకోలేరు అనమాట. అంత రక్తాన్ని తన బిడ్డ శరీరంలో నుంచి రావటాన్ని తల్లిగా తల్లి కూడాని తట్టుకోలేదు. మగవాళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి దగ్గర ఉంటారు. కానీ మరి ఈమెకి ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో చూడండి. మరి కుమారునికి సున్నతి చేయటము, తన చేతుల నిండా రక్తం అయిపోవటము, ఆ యొక్క సున్నతి చేసిన తర్వాత ఆ యొక్క మరి
మోషే ముందు అది పడవేయటము, అప్పుడు నువ్వు నాకు రక్త సంబంధమైన పెనివిటి అని అంటే ఎక్కడి నుంచి తీసుకుని వచ్చిందో చూడండి. ఇప్పుడు కెతూరా సంతానం నుంచి వచ్చిన ఆమె కాబట్టి ఇప్పుడు నేను కూడా అబ్రహాము సంతానానికి వచ్చాను ఈ సున్నతి ద్వారా అని దేవుని వాక్యం మర్మంగా ఇక్కడ మనకి చెప్పబడిందండి. అయితే రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను, అంతటా ఆయన అతన్ని విడిచెను. అప్పుడు మరలా ఇంకొకసారి 26వ వచనంలో ఆమె ఏమంటుందంటే, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విధంగా ఈ యొక్క సమయ స్ఫూర్తిని దేవుడు మనకి అర్థమయ్యేటట్లు వివరించారు. నిజంగా చెప్పాలంటే హవ్వ విషయంలో ఆమె దేవుడు ఎంత గొప్ప స్థానాన్ని ఆ యొక్క ప్యాలెస్ లాంటి ఆ ఏదైనా వనంలో వారిద్దరిని ఉంచినప్పుడు మరి తినవద్దన్న ఫ్రూట్ తిని ఆమె మరణాన్ని తీసుకుని వస్తే సిప్పూరా మరణమైపోతున్న భర్తని రక్షించి ఆమె భర్తని కాపాడి కుమార్ని కాపాడుకున్నట్లుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో 3 ఆడవాళ్ళు భర్త ప్రాణాలు కాపాడినట్లుగా మనకు తెలుసు. అయితే బేతనీయ మరియ కూడా భూస్థాపన నిమిత్తము సిద్ధపాటు చేసినది కూడా ఇక్కడ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఉంది. తర్వాత అననీయ సప్పీరాలు కూడా ఒక్క అబద్ధమాడి మరణాన్ని తీసుకుని వస్తే సిప్పోరా అయితే తన యొక్క ఈ గొప్ప కార్యక్రమం చేసి ఈ యొక్క సున్నతి కార్యక్రమము చేసి భర్తని బిడ్డని కాపాడుకున్నట్లుగా చూస్తాము. అన్యంలో నుంచి వచ్చినది అయినప్పటికీ ఆమె సమయస్ఫూర్తిని గాని దైవ భక్తిని గాని ఆమె యొక్క ఆజ్ఞలు గాని అంటే దేవుని ఆజ్ఞలు గాని ఎంత చక్కగా గైకొని ఉన్నదో మనకు అర్థమవుతుంది. అన్యురాలే కానీ ఇప్పుడు ధన్యురాలు అయిపోయిందండి. నిజంగా ఆమె యొక్క క్రియలు చూసినప్పుడు క్రియల వలన ఆమె మంచి పేరు తెచ్చుకున్నదిగా మనకి అర్థమవుతుంది. నిజంగా కర్ర అయితే మరి మోషే చేతిలో కర్ర ఉంది కదండి, కర్రను పట్టుకుని అరే ఈ కర్రతోటి చాలా అద్భుతాలు చేయించారు కదా ప్రభు, ఈ కర్ర చేతిలో ఉంది కదా, కర్రను ఉపయోగించుదాము అని అనుకోలేదు ఆమె. కర్రను ఉపయోగించుదాము, ఈ కర్ర అద్భుతాలు చేస్తుంది కదా, నా భర్త ఇప్పుడు చావు బ్రతుకులో ఉన్నారు, మరి నా కుమారుడు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నాడు అని అనుకోలేదండి. కత్తిని ఉపయోగించింది. కత్తి అని అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. హెబ్రీ పత్రికలో మనకు ఉంటుంది కదా 4వ అధ్యాయంలో ప్రతి ఒక్క మూలుగును విడదీసి ఒకసారి చదువుకుందాం రండి వాక్యము ఏ విధంగా ఉన్నదో. హెబ్రీ పత్రిక 14వ వచనం 15వ వచనం 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమే బలం గలదే, రెండంచెలు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అప్పుడు దేవుడు మంచి సమయోచితమైన జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. ఆమె సమయస్ఫూర్తిని కానీ ఆమె ఆలోచన కానీ ఆమె ధైర్యాన్ని కానీ చూసినప్పుడు నిజంగా షీఈ్ సో హార్డ్ వర్కర్. తర్వాత ఆమె చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంది, చాలా ధైర్యవంతురాలుగా కూడా ఉంది, ఆమె జ్ఞానవంతురాలుగా కూడా ఉంది, ఆమె హద్దుల్లో ఆమె ఉంది, ఆమె చాలా చురుకైనదిగా కూడా కనిపిస్తుంది, చాలా త్వరగా స్పాంటేనియస్ డెసిషన్స్ తీసుకునే ఆమెగా కూడా కనిపిస్తుంది. ఈమెలో ఉన్న లక్షణాలు నిజంగా చెప్పుకుంటా వెళితే ఇంకా అనేకమైనటువంటి లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈమె మరలా మనకి 18వ అధ్యాయంలో ఇక్కడ నిర్గమాకాండం 18వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చూసుకుందాం రండి, అది చూసేసుకుని మనము ముగించుకుందాం. నిర్గమాకాండము 18వ అధ్యాయం 9వ వచనము, యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించిన ఇశ్రాయేళ్లకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించెను. మరియు ఇత్రో ఐగుప్తుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుంచి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేళ్ల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినది అనేను. హల్లెలూయా. ఇత్రో ఇవన్నీ విషయాలు చూచినప్పుడు పాపం ఈమె 2 గొప్ప విషయాలు మిస్ అవుతుందండి. ఏంటంటే మరి ఎర్ర సముద్రము పాయలుగా చేయటము. నిజంగా హస్బెండ్స్
పెద్ద పెద్ద టార్గెట్స్ రీచ్ అయినప్పుడు, భార్య దగ్గరున్నప్పుడు అది ఎంత అప్రిసియేషన్, ప్రపంచం అంతా అప్రిసియేషన్ చేసినప్పటికి భార్య అప్రిసియేషన్ లేకపోతే అది సంతృప్తిగా ఉండదు. ఎందుకంటే నా జీవితంలో నేను అనుభవించాను అనమాట. హస్బెండ్ అస్త్ర మిసైల్స్ లో మరి డైరెక్టర్ గా ఉన్నప్పుడు అస్త్ర మిసైల్స్ అప్పటి వరకు 20 సంవత్సరాలు అవి పెద్దగా పని చేయలేదన్నమాట. ఈయన వెళ్ళిన తర్వాత యేసు నామంలో అది రిలీజ్ చేసినప్పుడు అక్కడ పెద్ద ఉత్సవం జరిగింది. వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యారు. వాళ్ళు తిరిగి విజయోత్సవంతో వస్తున్నప్పుడు ఆయన ఎన్ని గిఫ్ట్లు తీసుకొచ్చారంటే మాకు నిజంగా అలాంటి సిచ్యుయేషన్స్, ఒక గొప్ప టార్గెట్స్ రీచ్ అయినప్పుడు భర్తలకు ఉన్నటువంటి ఆనందము ఇంత అంతా కాదనమాట. కానీ ఇక్కడ ఎర్ర సముద్రం పాయలు చేసినప్పుడు ఆ సమయంలో ఆమె మిస్ అయిపోయింది అనమాట. ఆ యొక్క గొప్ప ఆధిక్యత మరి ఆమె చూడకపోయింది. ఎందుకంటే అసలు అప్పుడు ఆ కుమారుడు కూడా మరి సున్నతి చేసి తీసుకుని వచ్చినటువంటి కుమారుడు కూడా చాలా కాలము ఐగుప్తు దేశంలో ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళా ఇంటికి వెళ్ళమని డాడీ ఎందుకు పంపిస్తున్నారమ్మా అని ఆ పిల్లాడు కూడా అడగలేదు. అడక్కోకుండా జస్ట్ డాడీ చెప్పారు వెళదాం అని తండ్రి గారింటికి కొంతకాలము, అంటే బహుశా ఈ యొక్క తెగుళ్ళు ఇవన్నీ 9 తెగుళ్ళు ఇవన్నీ రావటము, వీళ్ళేమో మరి ఇశ్రాయేలీలేమో కొన్నిసార్లు ఏంటి మేము క్షేమంగా ఉంటే మమ్మల్ని చంపడానికని ఇంకా కొంచెం మాకు కఠినమైనటువంటి పనులు చేపిస్తున్నారు నువ్వు వచ్చిన తర్వాత అని వీళ్ళకి సడగటము, వీళ్ళు కొనవటము, వీళ్ళతోటి ఈయన ఈ శ్రమ అంతా భరించలేక బహుశా ఈమెను కొంతకాలం నువ్వు అక్కడ ఉండిరా అమ్మా అని ఉండవచ్చని బైబిల్ గ్రంథకర్తలు, చరిత్ర కారులు చెప్పుచున్న మాటలు అనమాట. అందుకని పంపించి ఉంటాడు అని. తర్వాత సెటిల్ అయిన తర్వాత తండ్రి గారే తీసుకొచ్చి 2 కుమారులను ఇక్కడ ఎలియాజర్ను, గెర్షోమును ఈయన విడిచిపెట్టినప్పుడు జరిగినటువంటి విషయాలు. 18వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను చూడండి. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయ్యన ఇత్రో విన్నాడు. ఇప్పుడు బాగానే సెటిల్ అయ్యారు వాళ్ళు. ఇంకా ఈ యొక్క నిర్గమము అంటే దేవుడు ఇక్కడి నుంచి విడిపించి విమోచన కార్యక్రమం జరిగిపోయింది. వీళ్ళు విడిపించబడి ఆ యొక్క బానిసత్వం నుంచి బయటకు వచ్చారు అని ఎప్పుడైతే మోషే వింటాడో, ఈ వార్తలు రావాలంటే కొంత సమయం పడుతుంది. ఎందుకంటే మనకులాగా మంచి మీడియా లేదు కాబట్టి ఈ వార్తలు అక్కడికి వెళ్ళే వరకే కొన్ని సంవత్సరాలే పట్టి ఉంటుంది. అప్పుడు ఆయన మామగారు అయినటువంటి ఇత్రో గారు, మరి నిజంగా మామ గురించి బెస్ట్ మామ అల్లుళ్ళు అని అంటే బైబిల్ గ్రంథంలో వీళ్ళిద్దరినే చెప్పగలుగుతాం, ధైర్యంగా చెప్పగలుగుతాం. మామ అల్లుళ్ళు ఎలా ఉండాలి అని అంటే మోషే మామ గురించి ఎవరైనా ఈజీగా చెప్పగలుగుతారన్నమాట. ఆ విధంగా అంటే అల్లుని యొక్క క్షేమాన్ని ఎంతగానో కోరిన వాడిగా ఉంటాడు. అల్లుని కూడా ఎంతో చక్కని తర్ఫీదుని కూడా ఇచ్చినట్లుగా ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని ఈయన కూడా మోషే గారు కూడా ఫాలో అయినట్లుగా మనం ఇక్కడ వింటాం అనమాట. 18వ అధ్యాయంలో మనం చూసుకుంటూ వెళ్తే, అయితే యాజకుడును మోషే మామయ్య ఇత్రో విన్నప్పుడు మోషే మామయ్య అయిన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోర్ అని ఇక్కడ మాత్రం ఆమె పేరు కనిపిస్తుందండి. 3 సార్లు ఆమె పేరు కనిపిస్తుంది. 2 మాటలు ఆమె మాట్లాడుతుంది. కానీ ఆమె జీవితము అనేకులకి ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉంది. మౌనముగా ఉండి ఎంత చక్కని కార్యక్రమం ఆమె చేసిందంటే నిజంగా భార్యకు తగినట్లుగా, భర్తకు తగినట్లుగా భార్య నడుచుకున్నట్లుగా మనకి అర్థమవుతుంది. మోషే భార్య అయిన సిప్పోరను ఆమె 2 కుమారులను తోడుకొని వచ్చెను. అతడు అన్య దేశంలో నేను పరదేశినని వానికేమో గెర్షోము అని పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించును అనుకొని 2వ వానికి ఎలియాజరు అని పేరు పెట్టెను. ఇంకా చెప్పుకుంటా వెళితే కొన్ని విషయాలు ఉన్నాయి కానీ నేను క్లుప్తంగా ముగిస్తున్నాను. అయితే ఈ పిల్లలు ఏమయ్యారు అని ఒక ఆలోచన మనం చేసినట్లయితే ఈ పిల్లల సంగతి దేవుడే చూసుకున్నాడు. ఆమె సిప్పోరా ఎప్పుడు యెహోషువ అని పక్కన వేసుకు తిరుగుతావు, మరి కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా యెహోషువనే ఉన్నాడు, నీ పైన రైట్ సైడ్ యెహోషువ ఉన్నాడు, ఎప్పుడు రైట్ సైడ్ గా నీకు ఉంటాడు, నీ తర్వాత యెహోషువనే నాయకుడు అవుతాడా ఏంటి అని ఎప్పుడు ఆమె అడిగినట్లు నిలదీసినట్లు మనకి గ్రంథంలో ఎక్కడ మనకి కనిపించదండి. ఆయన తర్వాత గొప్ప నాయకుడుగా యెహోషువనే అవుతాడు, మనకి తెలిసిందే.
నా కుమారులు అవ్వాలి కదా అని మోషే భార్య సిప్పోర ఎప్పుడు కూడా అని అనలేదండి. ఒక్క మాట కూడా పిల్లల భవిష్యత్తు ఏంటి అని కూడా అడగలేదు. సమస్తము దేవునికి అప్పచెప్పారు. కానీ ఆమె పిల్లల్ని దేవుడు ఆమెను విడిచిపెట్టలేదండి. ఆఖరికి మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇవన్నీ జరుగుతాయి. కొంతకాలానికి ఈమె కూడా చనిపోతుంది. కానీ ఈమె బిడ్డల్ని పెంచిన విధానం చూసినట్లయితే ఆ తర్వాత ఆ బిడ్డలు మనకి లేవి కాండం న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయంలో వారి గురించి రాయబడి ఉంటది. సమయం అయిపోయింది కాబట్టి నేను అవన్నీ తీసి చదవటం లేదు. తర్వాత మొదటి దినవృత్తాంతాలు 23వ అధ్యాయంలో 26వ అధ్యాయంలో కూడా వారి పిల్లల గురించి ఉంటుంది. వారి పిల్లల్ని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి యాజకులుగా చేశాడండి. అంతకన్నా మించిన కార్యక్రమం ఇంకోటి ఉంటుందా? యాజకులుగా వారిని చేశారు. అహరోను పిల్లలైన యాజకులు, నా పిల్లల యాజకులు అవ్వొద్దా అని ఒక్క మాట అయినా అడిగిందండి ఆమె. ఎంత సమయస్ఫూర్తిని చూపించినట్లుగా మనకి అర్థమవుతుంది అనమాట. కొంతకాలానికి దేవుడు కూడా వారికి కూడా యాజకత్వపు పరిచర్యను అనుగ్రహించారు. తర్వాత ఇంకా నమ్మకమైనటువంటి ధనాగారం మీద కూడా వారిని ఉంచినట్లుగా కూడా బైబిల్ చెప్తుంది. అట్టి కృపను వాటి బిడ్డల్ని చక్కగా తర్ఫీదు చేయటంలో కూడా తల్లి పాత్ర ఎంతగానో ఉంది. భర్త విజయం వెనక సిప్పోరా పాత్ర కూడా ఎంత గొప్పగానో ఉంది. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించుడుగాక. సిప్పోరా ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకుందుము గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.